వెల్కమ్ టు మెట్రోపల్స్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి కల్పనలో రవాణా శాఖ ఫస్ట్ ర్యాంక్. ఏఎంవిఐలకు అవార్డుల ఫంక్షన్లో మంత్రి పొన్నం. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులకు మంత్రి పరామర్శ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జూపల్లి హామీ. కల్తీ కల్లు డిపోలపై పోలీసులు ఉక్కుపాదం. కూకట్పల్లిలో పలు డిపోలు సీజ్, నిర్వాహకుల కోసం గాలింపు. సీఎం రేవంత్ ను కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్. ఎలివేటెడ్ క్యారిడార్ నిధులకు ధన్యవాదాలు చెప్పిన నేతలు. సిగాచి ఘటనలో ఆచూకీ లభించని వారికి ఎక్స్ గ్రేషియా. చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ అధికారులు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవిఐల గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఏఎంవిఐలకు అవార్డులు ప్రదానం చేశారు. 4 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవిఐలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక ప్రజాయుత కార్యక్రమాలు తెచ్చిందని, దాంతో తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. అలాగే పరేడ్ జరుగుతున్నటువంటి సందర్భంలో 4 నెలలుగా శిక్షణ పొంది ప్రజాస్వామ్య జీవితంలో ఒక బాధ్యతగా వ్యవహరించే విధమైనటువంటి ఒక ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మీ యొక్క పెర్ఫార్మెన్స్, మీరు ఈరోజు ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఈ ప్రజాస్వామ్యంలో ఒక పరిరక్షకుడిగా బాధ్యతలు చేపట్టే శుభ సందర్భంలో సమాజంలో మీ డిపార్ట్మెంట్ అధికారులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శిక్షణా కేంద్రం, మనం పోలీస్ శిక్షణా కేంద్రం పేరు వింటేనే దేశం మొత్తంగా పోలీసులకు శిక్షణ ఇచ్చేటువంటి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ అంటేనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక విలువలు, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉంది. పరేడ్ జరుగుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ సెక్రటేరియట్లో రోడ్లు, భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. NH-65 రోడ్డు పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మదినాగూడ నుండి సంగారెడ్డి వరకు 6 లైన్ల రహదారి విస్తరణ పనుల పురోగతిపై చర్చించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, NH అధికారులు, R&B అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రభుత్వం నిజాలు దాచాలని చూస్తుందని ఆరోపించారు. ఈ ఘటనలో ఇవాళ 1, నిన్న 2, మొత్తం 3 చనిపోయినట్లు తెలుస్తుందన్నారు ఆయన. కల్తీ కల్లు ఎప్పటి నుంచి అమ్మారు, ఎంతమంది తాగారు అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలన్నారు. బాధితులు 20 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే మరికొందరు ఆసుపత్రిలో చేరుతున్నారని వివరించారు. కల్తీ కల్లు ఘటనలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం ప్రాణాలు విడిచాడు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం, అనిత దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి సెంచు కూడా కానీ HMT
హిల్స్ ఏరియా కానీ ఆ బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు గాని భార్యలు గాని ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు వీరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండ్రు. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించమని. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా 3 చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా, ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ను సీజ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి నిన్న 19 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 2 ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 15 మంది పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. బాలానగరు పరిధిలోని శంషిగూడ, హైదర్ నగర్ అండ్ భాగ్యనగర్ ఈ 3 డిపోలలో ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయి. ఇందులో మొత్తంగా 19 మందికి వాంతులు విరోచనాలైన సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్సులు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో 2 గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో 1-2 ఉన్నారు. అయితే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. బాలానగరు పరిధిలోని శంషిగూడ, హైదర్ నగర్ అండ్ భాగ్యనగర్ ఈ 3 డిపోలలో ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయి. ఇందులో మొత్తంగా 19 మందికి వాంతులు విరోచనాలైన సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్సులు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం డైరెక్టర్ మన్మిత్ కౌర్ ఖైరతాబాద్లోని ఇందిరానగర్, బన్సిలాల్ పేటలోని జీవైరెడ్డి నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ డబుల్ బెడ్రూమ్ లేనప్పుడు ఎక్కడున్నారు, ఏం చేసేవారు వంటి వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ, బస్తీ దవాఖానా, పాఠశాల దగ్గరలో ఉన్నాయా అంటూ మహిళలను ప్రశ్నించారు. పెన్షన్, మహిళలకు రుణాలు అందుతున్నాయా అంటూ అడిగారు. ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ సీఈఓ అజిత్ రెడ్డి, మధుకర్ నాయకులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భూ బదలాయింపు కింద వచ్చిన 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి నవంబర్లోనే జీవో ఇచ్చారని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ వలన వచ్చిందని, కంటోన్మెంట్ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. ఏనాడు లేని విధంగా ఈరోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి 303.62 కోట్ల రూపాయలు నిధులు స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇది హిస్టరీ కంటోన్మెంట్ చరిత్రల్ని ఎప్పుడు కూడా మామూలుగానే కంటోన్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్, మన ప్యారడైజ్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, ప్యారడైజ్ నుంచి కొంపల్లి దాకా డైరీ ఫామ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బదలాయింపు జరుగుతుందో కంటోన్మెంట్ ల్యాండ్స్, ఇది కేవలం కంటోన్మెంట్ ల్యాండ్లకు 24 ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ 303 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్. ఇది ఏనాడు లేని విధంగా ఈరోజు మన హైదరాబాద్ అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో పోటీలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని యువసేన ఆధ్వర్యంలో ఈ నెల 12 వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయని తెలిపారు. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థంగా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలని అన్నారు. ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమర్నాథ్ యాత్ర చాలా పవిత్రమైందని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. యాత్రికులకు భద్రతగా అడుగడుగున సెక్యూరిటీ ఉందన్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. దారి పొడవునా ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అమర్నాథ్ యాత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక పవిత్రమైన యాత్ర అమర్నాథ్ యాత్ర నడుస్తుంది. ఈ యాత్ర సక్సెస్ఫుల్ గురించి చాలా వరకు మన దేశ ఆర్మీ సైనికులు ప్రతి ఒక్క 10 అడుగులకి ఒక సైనికులు యాత్రికులకి ఒక సేఫ్టీగా మన భారతీయ సైనికులు మంచి వ్యవస్థ చేస్తారు. అది కాకుండా ఎన్నో ఆర్గనైజేషన్లు వాళ్ళు యాత్రులకి ఎట్లాంటి కూడా ఏదైనా ఇబ్బంది రాకూడదని భోజన వ్యవస్థ చేస్తారు, టిఫిన్ వ్యవస్థ చేస్తారు. ఎట్లాంటి కూడా యాత్రులకి ఇబ్బంది కాకుండా అన్ని వ్యవస్థ ఈ యాత్రలో ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ పహల్గాం నుంచి ఒక యాత్ర నడుస్తుంది, అదేవిధంగా బాల్తాల్ నుంచి ఇంకొక యాత్ర నడుస్తుంది. ఈ 2 మార్గం నుంచి అమర్నాథ్ గుహ. హైదరాబాద్ మాసం చెరువు, దిలావర్ ఖాన్, పెద్ద అంబర్పేట చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. మొత్తం 7.50 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ నాలా పొడుగున చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని అన్నారు. రెవెన్యూ, జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ ఇలా సంబంధిత శాఖలన్నింటితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న వరద కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంట్లో బిల్డింగ్ లో అందరు ఫిల్ అయితే కనుక వారం రోజుల్లో కూలిపోతుంది అంట. ఈ కుంకులు ఆపి ఆ కాలువలు సైడ్ తీసుకుంది. దేశం కూడా మోసం ఉంటుంది.
దీంట్లో బిల్డింగ్ లో అందరు ఫిల్ అయితే కనుక వారం రోజుల్లో కూలిపోతుంది అంట. ఈ గుంటలు ఆపేది ఆ గవర్నమెంట్ సైట్ తీసుకుంది. దేశం కూడా మోసాన్ని ఉంటుంది. దీంట్లో బిల్డింగ్ లో అందరు ఫిల్ అయితే కనుక వారం రోజుల్లో కూలిపోతుంది అంట. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. అభివృద్ధి పనులు చేసేందుకు బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుందని ఈ నిధుల కేటాయింపుతో అర్థమైందని తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతానికి 303 కోట్ల రూపాయలు మరి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు ఒక నిర్ణయం తీసుకొని, అంటే ప్రతి వీక్ నరేంద్ర మోడీ గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ తోని రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వెడ్నెస్డే ఎవ్రీ థర్స్డే. ఆ మీటింగ్ లో కనీసం కిషన్ రెడ్డి గారు 3-4 సార్లు ప్రస్తావించి, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని ప్రధానమంత్రి గారిని మెప్పించి ఈ 300 కోట్లు కంటోన్మెంట్ లో డెవలప్మెంట్ వర్క్ చేయడానికి మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీంట్లో మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా చాలా కృషి చేసిండ్రు. అనేక సందర్భాలలో మేము ఈటల గారు ఆఫీసర్లకు అందరికి కూడా మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 300 కోట్లతో ఏ విధంగా కంటోన్మెంట్ లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, అన్అటెండెడ్ జాబ్స్ ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో, నాలాలు కానివ్వండి, ఏవైతే పెరీనియల్ ప్రాబ్లమ్స్, రింగ్ సీవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా మేము అడ్రస్ చేస్తామని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతానికి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాల్ని బలిచ్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు నాయకులు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాల్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు అట్లాగే ఇతర కార్మిక సంఘాలు అన్ని కలిపి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు మేడ్చల్లో ఉన్నటువంటి కంపెనీలకు అన్ని ముందస్తు నోటీసులు ఇచ్చి ఈ బంద్కు సహకరించాలని కోరాము. ఆ పద్ధతిలోనే ఈరోజు మేడ్చల్ బస్ డిపో నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ చేయడం అనేటువంటి జరిగింది. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశము కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేయాలి, పర్మనెంట్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాదు, 10 గంటల విధానంలో మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టుగా ఆడుతా ఉంది. 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 8 గంటల పని విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఆ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కార్మిక చట్టాలన్నీ యాజిటీస్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అవుతున్నా ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని సిపిఎం నాయకులు కృపాసాగర్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, కార్మికులకు జీతాలు పెంచకుండా పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చి భారత్ బంద్లో భాగంగా మల్కాజ్గిరిలో కమ్యూనిస్టు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎక్కడ వాగ్దానాలు అమలు పరచకుండా ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించడం కోసము అక్కడ కకార్ పేరు మీద అమిత్ షా ఇద్దరు కలిసి ఈ దేశ ప్రజల్ని మొత్తం 140 కోట్ల మంది జనాభాను డైవర్ట్ చేస్తూ వాళ్ళ దృష్టిని మరలిస్తూ అక్కడ రక్తపాతం సృష్టిస్తూ నక్సలైట్ల పేరు మీద చాలా ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి తక్షణమే వాళ్ళతో కూడా చర్చలకు సిద్ధంగా ఉండాలి, చర్చలు జరపాలి, అక్కడ జరుగుతున్నటువంటి రక్తపాతాన్ని ఆపాలి. ఇలా ప్రజల దృష్టి అంతా తీసుకుపోయి కగార్ పేరు మీద డైవర్ట్ చేయడం దురదృష్టకరం. భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, మహిళా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, పెన్షనర్స్ల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్యను ముందుకు తీసుకురాలి తన అధికారంలో ఉన్నంత వరకు. ఇప్పటికీ ఒక రామ జన్మభూమి పేరు మీద కొన్ని సంవత్సరాలు రాజకీయం చేయడం జరిగింది బీజేపీ పార్టీ. అదేవిధంగా రామాలయం అయిపోయింది. ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య, మసీదుల మధ్య గొడవలు, హిందువుల మధ్య గొడవలు, ముస్లింల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు.
నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ సిఐటియు సౌత్ జిల్లా ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. లేబర్ కోడ్స్ చట్టాలను చీకట్లో తీసుకువచ్చిన మోదీ ప్రభుత్వానికి కార్మికుల జీవితం విలువ లేనిదని సిఐటియు నాయకులు అన్నారు. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో ఆచూకీ లేని 8 కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు అధికారులు. ఒకే కుటుంబానికి తక్షణ సహాయం కింద 15 లక్షల రూపాయల చొప్పున 1,20,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. 3 నెలల తర్వాత మిగతా ప్రాసెస్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తుందని ఆలయ చైర్మన్, ఆల్ ఇండియా కాంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్లో నల్లపోచమ్మ ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన వివిధ పూజా కార్యక్రమానికి ఆలయ చైర్మన్ జంపన ప్రతాప్తో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం చేయడం మానుకోవాలని కాంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వరరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణ ప్రతిపాదనలకు అంకురార్పణ జరిగినట్లు స్పష్టం చేశారు. ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి సీఈఓ మధుకర్ నాయక్ ఎనలేని కృషి చేశారని, ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి నిధులు తీసుకువచ్చామని బీజేపీ, కాంగ్రెస్ సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుండి రావాల్సిన 100 కోట్ల సర్వీస్ ఛార్జీలు తీసుకువచ్చేలా ఒత్తిడి చేసి కంటోన్మెంట్ అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. వారు ట్విట్టర్ ద్వారా అయినా సరే, ఢిల్లీకి పోయినప్పుడైనా సరే ఖచ్చితంగా మరి ఎస్ఆర్డిపిలో ఏదో శాంక్షన్ అయిందో, ఈ 7-8 years నుంచి పెండింగ్ ఉందో, ఈ ఎలివేటెడ్ కారిడార్ని మరి శాంక్షన్ అయి ఉన్నది 2-3 years నుంచి పెండింగ్ ఉందని ఆ రోజు వారు కంటిన్యూస్గా ప్రతి రక్షణ శాఖ మంత్రిని కలిసినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎంతసేపు భూమి ఇస్తే భూమికితో పాటు సంవత్సరానికి 40 కోట్ల రూపాయలు కట్టుమని చెప్పినారు. మరి ఆ రోజు ఒప్పుకున్నారు, ఈ రోజు ఎట్లా ఒప్పుకున్నారు? ఈ రోజు 40 కోట్ల రూపాయలు వస్తలేవు, ఆయన కూడా ఒప్పుకున్నారు కదా. ఇన్ని ఏండ్లు అంటే 7-8 ఏళ్ళు ఈ రోజు బాధపడింది పబ్లిక్ కాదని అడుగుతా ఉన్నాం. సరే, అటు ఇటు పోయి పరిణామం మంచిదే. మరి ముఖ్యంగా మరి మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి మరి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు అనుకోనే ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు కాబట్టి ఇది పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి, అలాగే మా అధినేత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పూర్తిగా చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలాగే అంటే ఉట్టి కంటోన్మెంటే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా, హైదరాబాదే కాదు. వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ ముందు కాలాపూర్ తాండావాసులు ఆందోళన చేపట్టారు. నందిని అనే గర్భిణికి తమకు తెలియకుండా అబార్షన్ చేశారంటూ ఆరోపించారు. అబార్షన్లో 2 కవలలు ఉన్నారని తెలిపారు. దీంతో ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు బంధువులు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యానగర్ కాలనీ వద్ద విషాదం చోటు చేసుకుంది. కాలనీలోని సాయిబాబా ఆలయానికి సంబంధించి గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలను కట్టే సమయంలో కరెంటు షాక్ గురై జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది వాల్టి మెట్రోపోలిస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.